హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టైమ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇవాళ వీడియోలో క్యాస్టింగ్ గురించి తెలుసుకుందాం. క్యాస్టింగ్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, అలానే క్యాస్టింగ్ పర్ఫెక్ట్గా జరగాలంటే ఎలాంటి నీడ్స్ అండ్ ఏరియాస్ని అది సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది, ఈ వీడియోలో చూద్దాం. ఇంట్రడక్షన్ టు క్యాస్టింగ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. క్యాస్టింగ్ అనేది రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసింది ఏం కాదు. యాన్షియన్ టైమ్స్ నుంచి మోడర్న్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ స్టార్ట్ అయినప్పటి నుండి క్యాస్టింగ్ అనేది మనకి ప్రొడక్షన్ టెక్నాలజీలో యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ ప్రైమరీ ప్రాసెస్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ మోస్ట్ ప్రోడక్ట్స్. ఇవాళ రోజుల్లో అయితే మనకి డిఫరెంట్ మిషనరీ అనేది అవైలబుల్గా ఉంది. ఏదైనా ఒక పర్ఫెక్ట్ పార్ట్ని తయారు చేయాలంటే మనం మిషనరీ యూజ్ చేస్తున్నాం. కానీ పాత రోజుల్లో మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్కి క్యాస్టింగ్ని మాత్రమే వాళ్ళు ప్రొడ్యూస్ చేసేందుకు వాడేవాళ్ళు. ఇవాళ రోజుల్లో కూడా కొన్ని ప్రోడక్ట్స్ని మనం క్యాస్టింగ్ ద్వారానే తయారు చేస్తున్నాం. డెఫినిషన్: ది ప్రాసెస్ ఆఫ్ pouring liquefied material which is melted by suitable furnace into a previously prepared mold cavity and after the solidification cleaned and trimmed to desired shape. అంటే దీని గురించి మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే, మనం తీసుకున్న మెటీరియల్ బేసిక్గా మనం మెటల్నే తీసుకుంటాం. దీన్ని మనం దాని మెల్టింగ్ పాయింట్ వద్ద ఫర్నేస్లో హీట్ చేయాలి. మనం తీసుకున్న మెటల్ని దాని మెల్టింగ్ పాయింట్ వద్ద ఫర్నేస్లో హీట్ చేసి అది ఎప్పుడైతే మోల్టన్ స్టేట్లో కన్వర్ట్ అవుతుందో ఆ మోల్టన్ స్టేట్ మెటీరియల్ని మనం మౌల్డ్ క్యావిటీలో వేస్తాం. ఈ మౌల్డ్ క్యావిటీ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఈ మౌల్డ్ క్యావిటీలో ఈ మోల్టన్ స్టేట్ మెటీరియల్ కొద్దిసేపు తర్వాత సాలిడ్గా మారుతుంది. ఆఫ్టర్ సాలిడిఫికేషన్ అంటే ఇది సాలిడ్గా మారిన తర్వాత దాన్ని బయటకు తీసి క్లీన్ చేసి ట్రిమ్ చేస్తే మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. వన్స్ అగైన్, ది ప్రాసెస్ ఆఫ్ పోరింగ్ లిక్విఫైడ్ మెటీరియల్ విచ్ ఈస్ మెల్టెడ్ బై సూటబుల్ ఫర్నేస్ into a previously prepared mold cavity and after solidification cleaned trimmed to desired shape. అంటే మనం తీసుకున్న మెటల్ని మెల్ట్ చేసి ఆ మోల్టన్ మెటల్ని మౌల్డ్ క్యావిటీలో వేయాలి. దాన్ని అక్కడే కొంతసేపు వదిలేస్తే అది సాలిడ్గా మారిన తర్వాత దాన్ని క్లీన్ చేసి దానిపై అనీవన్గా ఉన్న సర్ఫేస్ని మనం స్మూత్ చేసి అలానే రన్నర్ని రైజర్ని కట్ చేస్తే మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఈ హోల్ ప్రాసెస్ని మనం క్యాస్టింగ్ అంటాం. ఇట్ ఈస్ ఎ బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. నీడ్స్ టు ఎక్స్ప్లోర్ ఫర్ ఎ సక్సెస్ఫుల్ క్యాస్టింగ్. అంటే కొన్ని నీడ్స్ ఉంటాయి, వీటిలో ఏ ఒక్కటి సరిగ్గా జరగకపోయినా మనకి క్యాస్టింగ్ అనేది సక్సెస్ అవ్వదు. అవేంటో చూద్దాం. ప్రిపరేషన్ ఆఫ్ మోల్డ్ అండ్ ప్యాటర్న్. ఇక్కడ ప్యాటర్న్ అంటే ఏందో అనుకోకండి. ప్యాటర్న్ అనేది మోడల్ ఆఫ్ క్యాస్టింగ్. మనం ఏదైతే షేప్ చేయాలనుకుంటున్నామో దానికి ఒక మోడల్ తయారు చేస్తే దాన్ని మనం ప్యాటర్న్ అంటాం. అదర్వైజ్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెప్లికా అని కూడా అంటాం. ఇప్పుడు గ్లోబ్ ఈజ్ ది మోడల్ ఆఫ్ ఎర్త్ అన్నట్లుగా ఇక్కడ ప్యాటర్న్ అనేది మోడల్ ఆఫ్ క్యాస్టింగ్. మనం ఏ పార్ట్ అయితే తయారు చేయాలనుకుంటున్నామో దానికి ఉన్న డైమెన్షన్స్తో దానికి ఉన్న షేప్తో ఓ మోడల్ని తయారు చేస్తాం. దాన్ని మనం వుడ్తో కానీ ఫర్ సమ్ టైమ్స్ క్యాస్ట్ ఐరన్తో కానీ వ్యాక్స్తో కానీ చేస్తుంటాం. దాన్ని మనం ఇవ్వాల్సిన డైమెన్షన్స్ ఇచ్చి కరెక్ట్గా చేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా మనకి ఫైనల్ ప్రోడక్ట్ క్యాస్టింగ్లో తప్పకుండా మనకి తేడా వస్తుంది. నెక్స్ట్, మెల్టింగ్ అండ్ పోరింగ్ ఆఫ్ లిక్విఫైడ్ మెటల్. మనం ఈ మోల్టన్ మెటల్ని రన్నర్ ద్వారా క్యాస్టింగ్ ఆపరేటర్స్లోకి పంపిస్తాం. ఇది వెళ్ళే మార్గంలో దీని యొక్క టెంపరేచర్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఫర్ సమ్ టైమ్స్ దీని టెంపరేచర్ అనేది త్వరగా లాస్ అయిపోయి ఇది ఆ రన్నర్లోనే స్టక్ అయిపోవచ్చు. అంటే అక్కడే సాలిడ్గా మారిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ క్యావిటీ మొత్తం ఫిల్ అయ్యేలాగా మనం వేసే ఈ మోల్టన్ స్టేట్లో మెటీరియల్ క్యావిటీ ఫిల్ అయ్యి రైజర్ ద్వారా బయటకు వచ్చే వరకు దాని టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండేలా మనం చూసుకోవాలి. అంటే ఈ మోల్డ్ మెటీరియల్స్, ఈ క్యాస్టింగ్ వాల్స్కి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది ఈ మోల్టన్ మెటీరియల్ నుండి. కాబట్టి దీన్ని కూడా మనం సరి చేసుకోవాలి. సాలిడిఫికేషన్ అండ్ ఫర్దర్ కూలింగ్ టు రూమ్ టెంపరేచర్. ఇక్కడ ఏంటంటే మెటీరియల్ ఫిల్ అయింది, క్యావిటీలో ఫిల్ అయినాక అది సాలిడిఫికేషన్ అంటే అది సాలిడ్గా మారుతుంది. అలానే కాస్త హీట్ అనేది ఉంటుంది. అది రూమ్ టెంపరేచర్కి వచ్చేలోపు కాస్త కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. దీన్ని కూడా మనం మైండ్లో ఉంచుకొని కాస్త అలవెన్సెస్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ప్యాటర్న్కి మనం అనుకున్న డైమెన్షన్స్ కంటే కాస్త ఎక్కువ ఇస్తాం. అది ఎందుకనంటే కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇది మనం ప్యాటర్న్ అలవెన్సెస్లో దీని గురించి చదువుతాం. డిఫెక్ట్స్ అండ్ ఇన్స్పెక్షన్. అలానే మనకి ఫైనల్ ప్రోడక్ట్ చేతికి అందాక దాని యొక్క డిఫెక్ట్స్ ఖచ్చితంగా పక్కాగా ఎందుకంటే మనం ఈ ప్రోడక్ట్ని మిషనరీలో వాడతాం. ఫర్ సపోజ్ వీఆర్ మేకింగ్ ఏ షాఫ్ట్. మనం షాఫ్ట్ తయారు చేసినప్పుడు
దాని యొక్క డైమెన్షన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో మనం చెక్ చేస్తేనే మనకు అది ఫిట్ అవుతుంది, లేదంటే కాస్త మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కీ ఏరియాస్ టు బీ సాటిస్ఫైడ్ ఫర్ గెట్టింగ్ పర్ఫెక్ట్ క్యాస్టింగ్. ఇంకా ఏరియాస్ గురించి చూస్తే ద మెల్టింగ్ టెంపరేచర్ ఆఫ్ ది జాబ్ అండ్ మౌల్డ్ మెటీరియల్స్. ఇందాక అన్నట్లుగా దెర్ ఈజ్ ఎ హీట్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ది మౌల్డ్ మెటీరియల్స్ అండ్ ది జాబ్. ఇక్కడ జాబ్ అంటే మనం ఏదో అనుకోకండి, ఈ మోల్డ్ మెటీరియల్ క్యాస్టింగ్ ఆపరేటర్స్లో సాలిడిఫై అయ్యే వరకు దీన్ని మొత్తం జాబ్ అంటాం. అంటే ఈ మోల్టెన్ మెటీరియల్ అని అనుకోండి జాబ్ అంటే. దీని యొక్క టెంపరేచరు ఆ సరౌండింగ్ వాల్స్ యొక్క టెంపరేచరు కోయిన్సైడ్ అవ్వాలి. అంటే ఈ హీట్ ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత కూడా ఇది ఫిల్ అయ్యే వరకు దీని టెంపరేచర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే మనకి ఈ క్యాస్టింగ్ అనేది పక్కాగా జరుగుతుంది. ద సాల్యుబిలిటీ ఆఫ్ అండ్ ది కెమికల్ రియాక్షన్స్ బిట్వీన్ ది మౌల్డ్ మెటీరియల్ అండ్ ది జాబ్. ఇక్కడ మౌల్డ్ మెటీరియల్ అంటే జనరల్లీ మనం శాండ్ యూస్ చేస్తాం. ఈ మౌల్డ్ క్యావిటీ వరకు హోలోగా ఉంటుంది, మిగిలిందంటే శాండ్ యూస్ చేస్తాం, గ్రీన్ శాండ్ అంటాం దాన్ని. దీని యొక్క టెంపరేచరు మన మెటీరియల్ యొక్క టెంపరేచరు రిలేటివ్ టు ఈచ్ అదర్గా ఉంటాయి. ద సాల్యుబిలిటీ ఆఫ్ అంటే ఇవి రెండు రియాక్షన్ జరగకూడదు వీటి రెండింటి మధ్య. మనం వేసే ఈ మోల్టెన్ మెటీరియల్ అనేది మెటల్ అంటే హై రియాక్టివ్ ఎలిమెంట్. ఈ మెటల్ మధ్య ఈ మోల్ట్ మెటీరియల్ మధ్య రియాక్షన్ అనేది జరగకుండా చూసుకోవాలి. అలాంటి మౌల్డ్ శాండ్ని మౌల్డ్ మెటీరియల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం తీసుకునే మెటల్ ఏంటి దాన్ని బట్టి మనం ఈ మౌల్డ్ మెటీరియల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనం రియాక్షన్ జరగకుండా దాన్ని ఆపగలం. ద సాల్యుబిలిటీ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇన్ ది మెటీరియల్స్ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్ టు బీ ఎన్కౌంటర్డ్. అట్మాస్ఫియర్ అంటే ఇక్కడ మనం హైడ్రోజనే తీసుకోవచ్చు. అట్మాస్ఫియర్లో డిఫరెంట్ గ్యాసెస్ ఉంటే మనం ఇక్కడ హైడ్రోజన్ తీసుకోవచ్చు. ఈ మోల్టెన్ మెటీరియల్లో ఎప్పుడైతే హైడ్రోజన్ డిజాల్వ్ అవుతుందో అప్పుడు మనకి ఫైనల్ ప్రోడక్ట్ ఖచ్చితంగా దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది వేరీ అవుతుంది, అది బ్రిటల్గా తయారవుతుంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా మనం క్యాస్టింగ్లో చూసుకోవాలి. ద థర్మల్ ప్రాపర్టీస్ సచ్ యాజ్ కండక్టివిటీ అండ్ కోఎఫిషియన్స్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బోత్ ది జాబ్ అండ్ మౌల్డ్ మెటీరియల్స్. అంటే ఇవి కూడా మనం కన్సర్న్ చేసుకోవాలి. ఏంటంటే కండక్టివిటీ, హీట్ కండక్టివిటీ. అంటే ఇక్కడ కండక్టివిటీ అంటే హీట్ కండక్టివిటీయే. ఈ మెటీరియల్ నుంచి ఈ యొక్క క్యాస్టింగ్ వాల్స్కి హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంటుంది, దీన్ని కూడా మనం మైండ్లో ఉంచుకోవాలి. లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బోత్ ది జాబ్ అండ్ ది మెటీరియల్స్. హీట్ వల్ల దేర్ విల్ బి సమ్ ఎక్స్పాన్షన్, వీటిని కూడా మనం రెక్టిఫై చేసుకోగలగాలి. ఇవ్వండి క్యాస్టింగ్ గురించి ఇంట్రడక్షన్ టు క్యాస్టింగ్. ఇక తర్వాత మనం ప్యాటర్న్ అండ్ ఇట్స్ టైప్స్, అలానే క్యాస్టింగ్లో ఉన్న డిఫరెంట్ టైప్స్, ఇవన్నీ మనం తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. ఇప్పటి వరకైతే ఇదే. సైనింగ్ ఆఫ్. గుడ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.